నమస్తే. బుల్లితెరపై ఆసక్తి పెరిగిపోయిందని చెప్పుకోవాలి. అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత సినిమా లవర్స్ అందరికీ కూడా ఇంట్లోనే ఒక మంచి విందు అనేది అర్థమవుతుంది. అయితే ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే మనకు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అది అమెజాన్ ప్రైమ్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, ఆహా కావచ్చు, ఇలాంటివన్నీ. అయితే అమెజాన్ ప్రైమ్లో వస్తున్నటువంటి ఒక దూత అనేటువంటి ఒక వెబ్ సిరీస్ ఏదైతే ఉందో నాగ చైతన్యది, అది దానికి సంబంధించినటువంటి స్టోరీ ఏంటి, అసలు కథ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. అయితే మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, వారిని అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మొత్తానికి మనకు థియేటర్స్ అయితే ఎలా అయితే ఉన్నాయో, కానీ థియేటర్స్లోకి జనం రావడం అనేది బాగా తగ్గిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంట్లోనే పూర్తిగా అసలు 2 సౌండ్ బాక్సులు పెట్టుకుంటే ఇంట్లోనే హోమ్ థియేటర్ లాగా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు సినిమాలకైతే ఎంత ఆసక్తికరంగా అయితే చూస్తున్నారో, అదేవిధంగా ఓటీటీలో వచ్చేటువంటి ఒక వెబ్ సిరీస్లో కూడా చాలా మంచి ప్రాముఖ్యత వచ్చింది. అంతకుముందు ఫ్యామిలీ మ్యాన్ కావచ్చు, ఇట్లాంటి చాలా చాలా వచ్చాయి ఓటీటీ. అయితే దూత అంటూ నాగ చైతన్యకు వచ్చినటువంటి ఒక వెబ్ సిరీస్ ఎలా ఉంది, దాని నుంచి ఏం చెప్తారు? మనకి ఏంటంటే చాలా ఓటీటీలు ఉన్నాయి. ఏది బాగుంది ఏది బాగోదు అనేది తెలియదు. అది చూసాక కానీ మనం ఒక నిర్ణయం రాలేం. అలాగే ఇప్పుడు సినిమా అనుకోండి, థియేటర్ చూసిందా మనం రివ్యూ చెప్తాం. ఈ వెబ్ సిరీస్కి ఏంటంటే అవి వరుస పెట్టి 8-10 ఉంటాయి. అది మళ్ళీ తర్వాత సీజన్ 2 సినిమాలకు సీక్వెల్ లాగా దీన్ని కూడా ఒక సీజన్ 2 అని పెట్టుకుని తర్వాత మళ్ళీ కొన్ని వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దూత అనే ఒక వెబ్ సిరీస్ వచ్చింది. విక్రమ్ కే కుమార్ 13B, తర్వాత మనం 24 సూర్యతో. అంటే అతను కాన్సెప్ట్స్ అన్నీ ఒక వెరైటీగా ఉంటాయి. మొదటి నుంచి కూడా అవి ఆ థ్రిల్లింగ్ జానర్లో చేసే సినిమాలు చేశాడు ఆయన. మొట్టమొదటిసారిగా నాగ చైతన్య కూడా ఇది మొదటి వెబ్ సిరీస్ అనుకోవాలి. ఈ దూత అని నేను నిన్ననే అది చూశాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చూడాల్సిన వెబ్ సిరీస్గా మనం చెప్పొచ్చు. సాధారణంగా ఏంటంటే మనకి పెట్టంగానే ఒక కాసేపు చూస్తాం వెబ్ సిరీస్లో, ఎందుకంటే దాని మీద టాక్ తెలియదు కాబట్టి చూసిన తర్వాత వెళ్ళి మార్చేస్తాం. ఈ దూత వెబ్ సిరీస్ ఏంటంటే మనకు అట్లా తెలియదు. నేను చూడంగానే ఒక పార్ట్ అయిపోగానే, ఒక ఎపిసోడ్ అయిపోగానే ఇక మనం తెలియకుండానే మొత్తం 8 ఎపిసోడ్లు కూడా చూసేస్తాం. అది ఆ ప్రత్యేకత ఈ దూతలో ఉంది. ఇక దీని కథాపరంగా వెళ్తే ఇది ఒక జర్నలిస్టుల లైఫ్. సాగర్ ఆవధూరి అనే ఒక జర్నలిస్ట్ పాత్రని నాగ చైతన్య పోషించారు. ఆయన ఏంటంటే ఒక అవినీతి జర్నలిస్టు. అంటే అతను ప్రతి దాంట్లోనూ అవినీతి అక్రమాలు చేసుకుంటూ, అలాగే తన ఎడిటర్ స్థాయికి ఎదగడానికి కూడా ఇంకొకరికి ఎత్తబెట్టి ఆ పోస్టులకు వస్తాడు అతను. అట్లా అతని జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు పెట్టుకుని ఈ సిరీస్ అంతా వెళ్ళారు మొత్తం. అంటే అతను తన ఒక భార్య, అంజలి అనే కూతురు, ఒక ఫ్యామిలీ, ఒక కుక్క, వాళ్ళతో ఉండగా సినిమా మనకి ఫస్ట్ ఎపిసోడ్లోనే వీళ్ళు ట్రావెల్ వెళ్తూ కారులో వెళ్తుంటే సడన్గా ఒక చోట పెట్రోల్ అయిపోయి కారు ఆగిపోతుంది. దాంతో ఒక చోట ఆగిపోయి అక్కడ హోటల్ ఉంటే ఆ హోటల్కి వెళ్ళి ఏదైనా తీసుకురామంటే భార్య వాళ్ళు అతను నాగ చైతన్య హోటల్కి వెళ్తాడు. అక్కడ పత్రికలో ఒక పదబంధాలు ఉంటాయి కదా, ఒక పదబంధం కనిపిస్తుంది. జర్నలిస్టు, ప్రముఖ జర్నలిస్టు సాగర్కి సంబంధించిన కుక్క పలానా తారీఖు 2022 పలానా తారీఖున రోడ్డు ప్రమాదంలో ఆ కుక్క చనిపోయింది అని ఉంటుంది. ఆశ్చర్యపోతాడు. టైం అప్పటికి ఇంకా ఉంటుంది, టైం ఉంటుంది. ఆ టైం అవ్వడానికి ఇంకా కొన్ని నిమిషాల టైం ఉంటుంది. వెంటనే దాన్ని ఆపుదాం అనుకుంటే అతని దీని కోసం ఏం చేస్తారంటే అతని కోసం అని నాగ చైతన్య రావట్లేదండి, భార్య కూడా అక్కడికి వచ్చేస్తుంది. కారులో కుక్కను పాప ఉంటారు, అంజలి ఉంటారు. చివరికి ఆ కారుని లారీ వచ్చి గుద్దేయటం, పడిపోవడం జరుగుద్ది. కానీ ఆ పాప కూడా దిగిపోయింది. ఆ కుక్క దీనికోసమని ఇంకా బాగా దిగి అది తీసుకురావడానికి వెళ్తుందో పాప బతికిపోయింది. ఆ విషయం తర్వాత రివీల్ చేస్తే కుక్క మాత్రం చనిపోయింది. అంటే జరిగే సంఘటనలన్నీ ముందుగానే ఒక వార్తాపత్రికలో ఒక ఆర్టికల్ రూపంలో కనిపిస్తూ ఉంటాయి, తారసపడుతూ ఉంటాయి అతనికి. అట్లా ఇది మొత్తం 8 ఎపిసోడ్లు కూడా ఈ తరహాలో అల్లుకుంటూ వెళ్ళారండి. అది దీని ప్రత్యేకత. అయితే ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి అన్ని వెబ్ సిరీస్ సంబంధించి చూసుకుంటే వాటికి సీక్వెల్ కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ 8 ఎపిసోడ్లు చూశారు కాబట్టి వీటికి సీక్వెల్ ఉంటుంది అనుకోవచ్చా? దీనికి పెట్టాలంటే పెట్టవచ్చు. ఎందుకంటే లాస్ట్లో ఇట్లాంటి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న కేసుల్ని ఆవిడకి క్రాంతి అని ఒక పోలీస్ ఆఫీసర్ వేసింది, పార్వతి. ఆవిడ చాలా అద్భుతంగా నటించింది చెప్పాలంటే. చాలా హుందాగా డీసీపీ స్థాయి అధికారి ఎలా ఉంటారో అలా బిహేవ్ చేయటం,
చాలా హుందాగా క్రాంతి చేసింది. ప్రచీ దేశాయ్ అనే ఆవిడ నాగ చైతన్య భర్తగా ప్రియ, ఆవిడ కూడా అవినీతి జర్నలిస్టే. అంటే దీంట్లో ఏంటంటే అవినీతి పరులైన జర్నలిస్టులు అందరూ చనిపోతూ ఉంటారు. ఓకే. ఎవరైతే అవినీతి పరులు జర్నలిస్ట్ ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ, అతను ఒకటే కాకుండా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు కూడా చనిపోతుంటారు. అది ఇక్కడ ఈ సిరీస్లోని ప్రత్యేకత. వాళ్ళు చనిపోయే వాళ్ళందరికీ కూడా ఇలాగే వాళ్ళకు ఒక ముందే చనిపోతున్నట్టు ఒక పేపర్ కటింగ్ రావటం, వాళ్ళకి సంబంధించిన చనిపోయే వ్యక్తికి సంబంధించిన పేపర్ కటింగ్లు అన్నీ రావటం జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి కటింగ్లన్నీ నాగ చైతన్య క్రాంతికి ఇస్తాడు. ఇదేంటి జరిగింది ఈ సంఘటనలన్నీ చెప్తే ఆవిడ ఫస్ట్ నమ్మదు, ఆవిడ ఆశ్చర్యపోతుంది, ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ అనుకుంటూ ఉంటారు. దీనికి ప్రధానంగా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు అంటే ఈ కథ ఇప్పుడు దూత అనే పత్రిక ఉండేదని, ఆ దూత అనే పత్రిక సత్యమూర్తి అని నడిపేవాడని, అతన్ని ఒక రాజకీయ నాయకుడు రాఘవయ్య గారిని, అలాగే ఈ దూత పత్రికలో పనిచేసే భాను అనే ఆయన, వాళ్ళందరూ కలిపి చేసి సత్యమూర్తిని చంపేస్తారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంపేస్తారు. అంటే బ్రహ్మానంద గారి కొడుకు గౌతమ్ కూడా ఒక పాత్ర పోషించాడు దాంట్లో. అంటే చక్రపాణి అనే ఒక మినిస్టర్కి సంబంధించిన తాత పాత్ర అది. అంటే వాళ్ళ ఫ్యామిలీతో ఇంకా చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన అన్ని ప్రింట్ చేసి ముందుగానే ఆ పేపర్ వాళ్ళ చేతికి అందేలాగా రావటం, వాళ్ళు చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇట్లా ఎవరెవరు చనిపోయారు, వాళ్ళ వెనకాల ఉన్న కథ ఏంటి, వీళ్ళ ఫ్యామిలీలో ఎందుకు సత్యమూర్తి ఎందుకు చేశాడు అనేది మెయిన్ సంఘటన అండి. అంటే జర్నలిస్టులకి రాజకీయ నాయకులకి అవినాభావ సంబంధం ఎలా ఉంటుంది, జర్నలిజం ఎలా గాడి తప్పింది, అది తెలుసుకుని హీరో ఎలా మారాడు, ఇలా అల్లుకుంటూ వెళ్ళిన కథగా మనం చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే చెప్పాల్సిన అంశం ఏంటంటే డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ ఇందులో ఏ సన్నివేశం కూడా వృధా కాదు, ఎక్కడ లింకులు తెగిపోకుండా సినిమాలో ఉన్న ప్రతి సన్నివేశానికి కూడా ఒక ప్రయోజనం ఉండేలాగా ఆ సన్నివేశానికి సంబంధించిన కంటిన్యూషన్ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా డైరెక్ట్ చేయగలిగాడండి. అది గొప్ప విషయం అని చెప్పాలి. అయితే ఇక్కడ మనకి బాలీవుడ్లో తీసుకుంటే ఇంతకుముందే వెబ్ సిరీస్ చాలా వరకు వచ్చాయి. తమన్నా కూడా ఒక వెబ్ సిరీస్లో యాక్ట్ చేసింది, ప్రియమణి కావచ్చు, ఇలా చాలామంది. కానీ తెలుగులో చూసుకుంటే ఇలాంటి పెద్ద హీరోలు కావచ్చు, లేకపోతే హీరోయిన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కడా కూడా వెబ్ సిరీస్లు ఇప్పటిదాకా రాలేదు. ఫస్ట్ టైం నాగ చైతన్య వచ్చాడని చెప్పి అనుకోవచ్చా? ఫస్ట్ టైం నాగ చైతన్య అంటే కొంతమంది చేశారు కదా, జగపతి బాబు వీళ్ళందరూ వెబ్ సిరీస్ చేశారు. హీరోల పరంగా చూసుకుంటే వెంకటేష్ గారు కూడా చేశారు కదా రాణా నాయుడు అని పేరుతో. కాబట్టి నాగ చైతన్య కూడా ఈ వెబ్ సిరీస్ చేయటం అనేది అతనికి చెప్పాలంటే మంచి పేరు వచ్చిందండి. అతను కూడా ఆ పాత్రని, ఒక అవినీతి పరుడైన జర్నలిస్ట్ పాత్రని చక్కగా పోషించాడు. లాస్ట్లో అతను మారిపోవటం, అలాగే తన నిజాయితీ జర్నలిజంలో నిజాయితీ నిరూపించుకోవడానికి సత్యమూర్తికి సంబంధించిన మనవడికి ఆ పోస్ట్ అప్పగించడం, ఎక్కడైతే సత్యమూర్తి అంతమొందించారో వాళ్ళ మనవడని కూడా, మినిస్టర్ అయిన మనవడిని చక్రపాణిని కూడా చంపడం, రఘుకుంచే ఆ పాత్ర చక్రపాణి అనే పొలిటికల్ లీడర్ మంత్రి పాత్రని రఘుకుంచే పోషించారు, అతన్ని చంపడం అనేది తో ఇది దూత ఎండ్ అయిపోతుంది. ఇది ఓవరాల్గా కథని మనకు ప్రతి ఎపిసోడ్ని ఇంట్రెస్టింగ్గా మొదలు పెడితే మన చివరి వరకు కూడా మిస్ అవ్వకుండా చూస్తామండి. అది అయితే ఇక్కడ చూసుకుంటే ఇలాంటి మంచి సబ్జెక్ట్ని సినిమాలా ఎందుకు తీయకుండా దీన్ని వెబ్ సిరీస్ తీస్తానికి రీజన్ ఏంటి? అంటే దీనికి రెండు ఉన్నాయి. ఒకటి, సినిమా ఒకవేళ రిలీజ్ చేసినా సరే కొన్ని కారణాల వల్ల హిట్ అవ్వకపోయినా సరే ఇంకా అక్కడితో అది ఆగిపోతుంది. కానీ అదే వెబ్ సిరీస్లో అయితే దీన్ని ఎప్పుడు చూస్తూనే ఉంటారు కాబట్టి సినిమా ఒకవేళ మనకు నచ్చిందంటే కూడా దాన్ని ఇంకొద్ది పబ్లిసిటీ పెరిగిపోతుంది, మౌత్ పబ్లిసిటీ అంటుంటారు. సో దానివల్ల వెబ్ సిరీస్లా తీశారనుకోవచ్చా? అంటే ఇక్కడ ఒకటి నిడివి పెరిగిపోవడం కూడా కొంత కారణం అవుతుందండి. ఇప్పుడు 8 భాగాలుగా ఉంటుంది, ఒక్కొక్క భాగం 40 నిమిషాలు అనుకోండి, మరి అప్పుడు నిడివి పెరిగిపోతూ ఉంటుంది. చెప్పదలసిన విషయాలు ఉన్నప్పుడు నిడివి పెరిగినప్పుడు వెబ్ సిరీస్ లాగా పెట్టుకుంటారు కొంత, లేదా ఇది వెబ్ సిరీస్గానే బాగుంటుంది అనుకుని కూడా ఇలా చేద్దాం అనుకుని కూడా మొదలు పెడుతూ ఉంటారు. ఎందుకంటే తగ్గించి చేసుకోవచ్చు, ఇదే కథనే తగ్గించేసి 2.5 గంటల్లో సినిమాగా మలుచుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఈ ప్యాటర్న్ ఒకసారి క్లిక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మిర్జాపూర్ అనే వెబ్ సిరీస్ ఉంది, అది క్లిక్ అయింది. అలాగే ఫ్యామిలీ మ్యాన్ క్లిక్ అయింది, దాని తర్వాత సీజన్ 2 అని పెట్టి చేశారు, క్లిక్ అయింది కదా. అందువల్ల కొన్ని సినిమాగా మన థియేటర్లో యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు, కొన్ని బుల్లితెర మీద యాక్సెప్ట్ చేస్తారు జనం, బాగుంటుంది. అలాగా ఉన్న వాటిలో మంచి హిట్ అయిన వెబ్ సిరీస్గా దూత అనేది ప్రతి ఒక్కరు చూడొచ్చు అనేది నా అభిప్రాయం. సాధారణంగా ఓటీటీలో వచ్చేటువంటి ఏవైతే వెబ్ సిరీస్ కానీ ఇవన్నీ ఉంటాయో
కొంత భూత పురాణం కావచ్చు, లేదంటే కొంత అశ్లీలత కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తుంటాం. సో ఇవి ఏమైనా సరే దూతలో కనిపిస్తాయి అంటే ఫ్యామిలీ పూర్తిగా అందరు కలిసి కూర్చొని చూడొచ్చా? మీరు అన్నట్టు దీంట్లో కూడా కొన్ని మాటలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని భూత పదాలు ఉంటాయి. ఇప్పుడు మింగయ్య అని నేను చెప్తున్నాను, దాంట్లో వేరుగా ఉంటుంది. ఇలాంటి పదాలు దాంట్లో ఉంటాయి. బూతువాడు, తిట్లు, ఇలాంటివన్నీ ఉన్నాయండి దూతలో. అక్కడక్కడ ఉంటాయి. అది మితిమీరి అయితే లేవు, ఫ్యామిలీగా చూడొచ్చు ఉంటుంది. సో మొత్తానికి దూతకి ఒక మంచి మార్క్స్ పడిపోయా అని చెప్పి అనుకోవచ్చా? చెప్పొచ్చు. సో చూద్దాం సార్, మొత్తానికి దీని సీక్వెల్ ఉంటుందో లేదో అనేది ఇప్పటిదాకా అయితే దానికి కన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి, సో సీక్వెల్ ఉంటుందా లేదా అనేది త్వరలోనే చూద్దాం. థ్యాంక్ యూ.